అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఇండియాకి పాకిస్తాన్కి పీఓకే అంటే సమస్య ఏంటి, కశ్మీర్ అసలు ఎందుకు ఇష్యూ వస్తుంది, ఈ విషయాల్ని సామాన్య మానవుడు కూడా అంటే కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే విధంగా ఈ వీడియోని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం ఒక సామాన్య మానవులకు కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ అంటే ఏదో శత్రు దేశం. ఎప్పటి నుంచో మనకి పాకిస్తాన్తో విరోధం ఉంది. పాకిస్తాన్ మన దేశంలో ఒక అంతర్భాగమే. అది కూడా స్వాతంత్రం వచ్చేటప్పటికి పాకిస్తాన్ మనమంతా కూడా కలిసి ఉన్నాం అనే విషయం ఎవరికి కూడా తెలియదు. కొన్ని విషయాలు నాకు ఈ వీడియో ద్వారా మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ యుద్ధం వస్తే మనం ఏం చేస్తే బాగుంటుంది, పాకిస్తాన్ కి మనకి ఉన్నటువంటి గొడవ ఏంటి, కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, ఇది డీటెయిల్ గా మీరు ఒకసారి వివరించే ప్రయత్నం చేయండి. షూర్ అండి. మనం మ్యాప్ ఒకసారి తీస్తానండి. మనకి స్వతంత్రం రాకముందు చూసుకున్నట్లయితే ఇదంతా భారతదేశంలో అంతర్భాగంగా ఉందండి. ఇది మొత్తం పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాను, ఈస్ట్ పాకిస్తాను, ఇండియా అనేటువంటి డిఫరెన్స్ లేదు. మొత్తం అంతా కూడా అఖండ భారత్. అంటే ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ లో ఉన్నది, ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్నది, ఇక్కడ మనకి కొంచెం కాశ్మీర్ ని స్వతంత్ర దేశంగా చూపించండి. ఇది ప్రిన్స్లీ స్టేట్. అంటే స్వతంత్రం వచ్చే నాటికి ఇటు హైదరాబాద్ సంస్థానం, జునాగఢ్ సంస్థానం, కాశ్మీర్ సంస్థానం, ఇవన్నీ కూడా ప్రిన్స్లీ స్టేట్, స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నటువంటి ప్రాంతాలు. సో ఇవి స్వతంత్రంగా ఉన్నాయి. 1947కి ముందు, స్వతంత్రం రాకముందు, ఇటు పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, ఇవన్నీ కూడా అఖండ భారత్ లో భాగంగా ఉండేవండి. అయితే ఎప్పుడైతే 1947లో మనకి స్వతంత్రం అనేటువంటిది వచ్చిందో, ఒక్క రోజు ముందు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆగస్ట్ 15 నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అప్పటి నుంచి కూడా మనకి ఈ పాకిస్తాన్, ప్రీవియస్ మ్యాప్ తీద్దామండి ఒకసారి. ఈ పాకిస్తాన్ అనేటువంటిది విడిపోవడం అనేటువంటిది జరిగిందండి. అప్పుడు కూడా మనకి ఈ యొక్క వెస్ట్ పాకిస్తాను, ఈస్ట్ పాకిస్తాన్ అని ఉండేదండి. తర్వాత మనం బంగ్లాదేశ్ ని లిబరేట్ చేసిన తర్వాత ఈ ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో, ఈ ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా స్వతంత్ర దేశంగా మారింది. ఈ దేశం నుంచి విడిపోయిందండి 1971లో. సో అప్పుడు మనకు పాకిస్తాన్ తో యుద్ధం జరిగినటువంటి ఆ టైంలో మనం చేసాం. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో ఒక భాగంగా ఉన్నటువంటి ఈస్ట్ పాకిస్తాన్ ని మనం ఏం చేసామంటే సపరేట్ చేసి బంగ్లాదేశ్ గా చేసాం. బంగ్లాదేశ్ గా అంటే మనకి ఇది పాకిస్తాన్ కంట్రోల్లో ఉండేదండి. ఇది పాకిస్తాన్ కంట్రోల్ 71 కు ముందు బంగ్లాదేశ్. అప్పుడు మనం ఏం చేసామంటే ఈ ప్రాంతాన్ని లిబరేట్ చేసి, అందుకే ఇప్పుడు వన్ ఆఫ్ ది డిస్ప్యూటెడ్ ఏరియా కూడా ఏంటి అంటే మనం బంగ్లాదేశ్ కి సహాయం చేయడం అనేటువంటిది వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగినటువంటి అంశం అండి. ఇప్పుడు అసలు ఇష్యూ ఎక్కడ నడుస్తుంది? కాశ్మీర్ ఇష్యూ కనుక మనం తీద్దామండి. ఈ మ్యాప్ తీద్దాం. 1947 అండి. భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి, కాశ్మీర్ ని పరిపాలిస్తున్నటువంటి రాజు రాజా హరిసింగ్ అండి. మరి ఇండియా పాకిస్తాన్ రెండు కూడా విడిపోయినాయి. ఇదేమో స్వతంత్ర కాశ్మీర్, జేఎండ్కే ఏమో కాశ్మీర్ ఏమో స్వతంత్ర రాజ్యంగా ఉంది. ఈ స్వతంత్ర రాజ్యంగా ఉన్నటువంటి ఈ రాజా హరిసింగ్ ని ఇటు జవహర్లాల్ నెహ్రూ ప్రశ్నించడం జరిగింది, మా భారతదేశానికి వస్తారా? అసలు స్టోరీ ఇక్కడి నుంచి ప్రారంభమైంది. అంటే 47 తర్వాత, మనకి స్వాతంత్రం వచ్చేసిన తర్వాత అండి. మరి పాకిస్తాన్ ఏమో విడిపోతుంది, మీరు స్వతంత్ర దేశంగా ఉన్నారు, మీరు భారతదేశానికి వస్తారా, పాకిస్తాన్ కు వెళ్ళిపోతారా? మా భారతదేశంలోకి వచ్చారండి అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ రాజా హరిసింగ్ ని కోరడం జరిగింది. రాజా హరిసింగ్ ఏం చేశాడండి, ఆయన కాశ్మీర్ స్వతంత్ర దేశము, ఏ దేశ సార్వభౌమత్వాన్ని మేము అంగీకరించమో, మేము పాకిస్తాన్ లోని కలవము, భారతదేశంలోనూ కలవము, కాబట్టి మేము స్వతంత్రంగా ఉంటాము అంటే మనం శాంతి కాముకులం, పెద్ద ఫోర్స్ చేయలేదు, వదిలిపెట్టేస్తామండి కాశ్మీర్ ని. ఈ మ్యాప్ మీరు చెప్తున్న ఈ మ్యాప్ అండి. ఇదంతా కూడా ఈ మ్యాప్ అండి. ఓకే, ఇప్పుడు మీరు నెక్స్ట్ మళ్ళీ ప్రీవియస్ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కాశ్మీర్ ఇండిపెండెంట్ ప్రిన్స్లీ స్టేట్ గా ఉందండి. ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఎగ్జాక్ట్లీ ఇది భారతదేశంలో అంతర్భాగంగా లేదండి. దీన్ని పరిపాలిస్తుంది రాజా హరిసింగ్. 1947 తర్వాత కూడా, మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నటువంటి ఆ తర్వాత కూడా
ఈయనే ఉన్నాడండి. సో అక్కడ రాజరిక పరిపాలన ఉండింది. సో రాజా హరిసింగ్ అనేటువంటి ఒక హిందూ రాజు అక్కడ పరిపాలన చేస్తున్నారు. అప్పటి వరకు స్వతంత్ర దేశాలుగా ఉన్నటువంటి వాటిని మన ఫస్ట్ భారతదేశపు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, భారతదేశపు హోం మంత్రి, ఫస్ట్ హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈయన ఎటువంటి రక్త బిందువు కూడా చెందకుండా ఈ సంస్థానాలన్నింటినీ కూడా భారతదేశంలో కలిపాడు. అందుకే భారతదేశం ఉక్కు మనిషి అన్నాం. కానీ వీళ్ళు ఒప్పుకోలేదు. ఓకే, వదిలేసామండి. ఎప్పుడైతే వదిలేసామో పాకిస్తాన్ కి ఇది ఒక అవకాశంగా కలిగిందండి. పాకిస్తాన్ కి ఇది ఒక అవకాశంగా దొరికింది. అవకాశంగా దొరికి వాళ్ళు ఏం చేశారు అంటే ఈ కాశ్మీర్ ని ఆక్యుపై చేసుకోవడం ప్రారంభించిందండి. ఓకే, అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని ఏదైతే అంటున్నామో, ఈ ప్రాంతమో ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గా మనం చెప్తున్నామో ఇది పిఓకే అంటామండి. ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసిందండి. ఆక్యుపై చేసినప్పుడు రాజా హరిసింగ్ అర్థమైంది, పాకిస్తాన్ ని మనం ఎదుర్కొనలేము, మనకు భారత సహాయ సహకారాలు అనేటువంటి అవసరము, లేకపోతే గనక వీళ్ళు నన్ను బందీగా తీసుకెళ్లి చంపేసేటువంటి అవకాశం ఉందని చెప్పి అప్పుడు ఏం చేశాడు, ఆయన జవహర్ లాల్ నెహ్రూ యొక్క సహాయాన్ని అర్థించాడు. ఇది ఏ సంవత్సరంలో జరిగింది? 1947 లో జరిగినటువంటి విషయం మాట్లాడుతున్నాం. ఓకే, సో ఆ సహాయాన్ని అర్థించినప్పుడు జవహర్ లాల్ నెహ్రూ చాలా న్యాచురల్ గా రెస్పాండ్ అయ్యాడు. ఇప్పటికే మాకు పాకిస్తాన్ తో చాలా సమస్యలు ఉన్నాయి, మరి ఆల్రెడీ ఇప్పుడు కొత్త సమస్య మీ దేశంలో ఉన్నటువంటి సమస్య, మీరు స్వతంత్ర రాజ్యం అంటున్నారు, మా నెత్తిని ఎందుకు పెట్టుకోవడం, మా సమస్యలు మేము చాలా సర్దుకోవాల్సినటువంటి ఉన్నాయి, మేము రాజ్యాంగం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి, రాజ్యాంగాన్ని రాసుకోవాలి, అన్ని సిస్టమ్స్ ని సెట్ చేసుకోవాలి, అంతా కూడా దేశ ఆర్థిక వ్యవస్థ రాజకీయ వ్యవస్థ చిన్నాభరణంగా ఉంది, మొత్తం ఇదంతా కూడా సమీకృతం చేసుకోవాలి అని చెప్పి ఆయన న్యాచురల్ గా జవహర్ లాల్ నెహ్రూ రెస్పాండ్ కావడం జరిగిందండి. అప్పుడు ఆయన ఏమన్నా అంటే కాశ్మీర్ భారతదేశంలో చేరడానికి సిద్ధంగా ఉంది ఒప్పుకున్నారు. ఎప్పుడైతే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అడిగినప్పుడు మాత్రం ఒప్పుకోలేదు. ఎప్పుడైతే పాకిస్తాన్ దాని మీద అటాక్ చేయడానికి వచ్చిందో రాజా హరిసింగ్ కి ఇంకా దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో చేరడానికి కాశ్మీరీ కలపడానికి అంగీకరించాను. అయితే కాశ్మీర్ని భారతదేశంలో కలపడానికి అంగీకరించినప్పటికీ కూడా వాళ్ళు ఏమన్నారు అంటే మాకు ఒక స్వయం ప్రతిపత్తిని మీరు ఇవ్వాలి, అంటే మేము మీ దగ్గరికి వస్తాం కానీ మా యొక్క రాజ్యాంగాన్ని మా రాజ్యాన్ని మీరు గౌరవించాలి, మీ ఒక స్వతంత్రులుగా మీరు గుర్తించాలి అని చెప్పేసి అంటే జవహర్ లాల్ నెహ్రూ కూడా దానికి సరే మీ యొక్క అభిప్రాయాన్ని మేము గౌరవిస్తున్నాం అని చెప్పి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 ప్రకారము దీన్ని అంగీకరించడం జరిగిందండి. అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక రాష్ట్ర హోదా అనేటువంటిది సో రీసెంట్ గా ఏదైతే మన ఇండియన్ గవర్నమెంట్ రద్దు చేసినటువంటి ఆర్టికల్ 370 ఇదే రద్దు చేసాం. అయితే ఈ ఆర్టికల్ 370 మనం చేర్చడం వల్ల ఏం జరిగిందండి, భారతదేశంలో చేసినటువంటి చట్టాలు ఏమీ కూడా నేరుగా కాశ్మీర్ లో ఇంప్లిమెంట్ కావు. మళ్ళీ కాశ్మీర్ లో అసెంబ్లీలో వాళ్ళు చర్చ పెట్టుకుని దాన్ని స్పెషల్ మెజారిటీతో గనక దాన్ని అంగీకరిస్తే ఆ చట్టాలు అప్పుడు అంగీకరించబడతాయండి. సో ఇండియాలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఒకటే రాజ్యాంగం, కాశ్మీర్ ప్రజలకు 2 రాజ్యాంగాలు, మన దేశానికి ఒకటే త్రివర్ణ పతాకం, వాళ్ళకి కాశ్మీర్ పతాకం అండ్ భారత పతాకం. సిటిజన్షిప్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒకటే సిటిజన్షిప్, కానీ కాశ్మీర్ లో ఉన్నటువంటి వాళ్ళకి 2 సిటిజన్షిప్లు అండి, కాశ్మీర్ పౌరసత్వము, భారత పౌరసత్వం. ఇది మొన్నటి వరకు ఇది రద్దు చేయనంత వరకు ఆర్టికల్ 370 స్వయం ప్రతిపత్తి అంటే అదే అనమాట అండి. రద్దు చేయనంత వరకు ఆ విధంగా ఉండింది. ఎప్పుడైతే ఈ యొక్క ఆర్టికల్ 370 రద్దు చేశారో ఆటోమేటిక్ ఏమైందంటే 2 పౌరసత్వాలు రద్దయిపోయినాయి, 2 రాజ్యాంగాలు రద్దయిపోయినాయి. స్థానికంగా ప్రో పాకిస్తాన్ గా ఉన్నటువంటి వాళ్ళు, పాకిస్తాన్ కి ప్రత్యక్షంగాను పరోక్షంగాను మద్దతు ఇస్తున్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా చల్లగా అయిపోయినాయండి. మొత్తం అక్కడ కూడా సాధారణ జనజీవన స్రవంతి అనేటువంటి నడుస్తుందండి. సరే, ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విధంగా అంగీకరించడం జరిగింది. వెంటనే ఏం చేశారండి, మన ఇండియా ఎప్పుడైతే ఈయన సంతకాలు పెట్టేశాడో భారతదేశంలో రావడానికి, ఇప్పుడు మన దేశ సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి విషయం వెంటనే మనం పాకిస్తాన్ మీద వారికి వెళ్ళి ఇమీడియట్ గా మనం ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళని ఓడించే దిశకు వెళ్ళిపోతే అమెరికా ఇన్వాల్వ్ అయిందండి. అమెరికా ఇన్వాల్వ్ అయ్యి లేదు మీరు ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఆగిపోండి, మీరు ఆగిపోతే గనక కొంచెం సమస్యలు ఇద్దు, మా మాట వినండి, మీరు పాకిస్తాన్ మీదకి యుద్ధానికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి అమెరికా జోక్యం చేసుకుంది. జోక్యం చేసుకుంటే దాన్ని గౌరవించి మనం ఏం చేసాం, స్టేటస్ కో ఎక్కడున్న వాళ్ళం అక్కడ ఆగిపోతాం అని చెప్పేసి మనం ఆగిపోయాం. కానీ అప్పటికే ఆక్యుపై చేసి ఉన్నటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటిది అది మన భారతదేశం యొక్క చేతికి రాలేదు. ఇదే ఇప్పుడు ప్రస్తుతం ప్రధాన సమస్య అండి మనకి. అంటే మనం ఆల్రెడీ పాకిస్తాన్ మీద గెలిచే పరిస్థితికి వచ్చేసాం,
గెలిచే Almost- పరిస్థితికి వచ్చామండి. సో దీన్ని ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపై చేసిందో ఈ ప్రాంతాన్ని ఉమ్. తిరిగి మనం కైవసం స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. యాక్చువల్ గా ఈ ప్రాంతం అంతా కూడా మన కంట్రోల్లోకి వచ్చేసేస్తుంది. ఇంకా వచ్చే ముందుకు పొజిషన్ లో వెళ్ళాలి. ఉన్నాం. వచ్చే పొజిషన్ లో ఉన్నామండి. ఉమ్. వచ్చే పొజిషన్ లో ఉంటే అంతర్జాతీయ ఒత్తిడికి మనం తల ఒగ్గాల్సి వచ్చింది. ఉమ్. వెంటనే మనం ఏం చేసామండి, సరే ఈ సమస్యను మీరు తర్వాత తీర్చుకుందరు కానీ దీన్ని ఎలా వదిలిపెట్టేసేయండి, వదిలిపెట్టేసి మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి మనం దీన్ని ఏం చేసామంటే ఎల్ఓసి అన్నామండి, లైన్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణ రేఖ అని చెప్పామండి. కానీ ఇంటర్నేషనల్ బార్డర్ మీకు ఐడియా ఉన్నది కానీ ఇంటర్నేషనల్ బార్డర్ అంటే అంతర్జాతీయ సరిహద్దు. అంతర్జాతీయ సరిహద్దు ఇక్కడ ఉందండి, లైన్ ఆఫ్ కంట్రోల్ అన్నామండి. దీన్ని ఏమన్నామంటే లైన్ ఆఫ్ కంట్రోల్. ఇదిగోండి ఎగ్జాక్ట్లీ ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ అండి, అంటే నియంత్రణ రేఖ. అయితే అంతర్జాతీయ సరిహద్దు ఎక్కడ ఉన్నదండి? అంతర్జాతీయ సరిహద్దు ఇదిగోండి ఇక్కడ ఉన్నది అంతర్జాతీయ సరిహద్దు. ఇది ఐబి అండి, దీన్ని ఇంటర్నేషనల్ బార్డర్ అంటాం. ఏమంటామంటే ఇంటర్నేషనల్ బార్డర్. ఇది ఇంటర్నేషనల్ బార్డర్ కాదండి, ఇది ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్. ఓకే. అయితే ఇది ఇలా ఉండగా మనకి ఏం చేసిందంటే టెరిటరీ సీడెడ్ బై పాకిస్తాన్ టు చైనా 1963లో ఈ భూభాగాన్ని ఏం చేసిందండి, ఇక్కడ ఇది చైనాకి ఇచ్చేసిందండి. అలాగే చైనా కూడా ఈ భూభాగం ఏదైతే ఉందో ఈ భూభాగాన్ని అక్సాయ్ చిన్ అని కనిపిస్తుంది కదండి, ఈ ప్రాంతాన్ని ఏం చేసిందంటే చైనా ఆక్యుపై చేసిందండి. సో దీన్ని ఏమన్నారంటే ఎల్ఏసి అన్నాం. దీన్ని ఏమన్నాం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవాధీన రేఖ అన్నాం. అంటే మనకి ఇప్పుడు 3 కనిపిస్తున్నాయండి. ఇక్కడ చైనాతో ఉన్నది వాస్తవాధీన రేఖ, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కి మధ్యలో ఉన్నది లైన్ ఆఫ్ కంట్రోల్. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి పాకిస్తాన్ బార్డర్ తో ఉన్నటువంటిది ఇంటర్నేషనల్ బార్డర్. సో అందరూ ఏమనుకుంటారు ఇండియా పాకిస్తాన్ బార్డర్ అనుకుంటే ఇది అనుకుంటారు. ఇది లేదండి, మనం చూపిస్తున్నాం ఇక్కడ. ఇదంతా కూడా మన భారతదేశం అనగానే ఇదంతా కూడా ఇదిగోండి, ఇదంతా మనం చూపించేస్తున్నాం. కానీ వాస్తవంగా కనుక చూస్తే మనం చూపించుకోవడంలో పూర్తి హక్కు ఉంది కానీ ఈ భాగాలు లేవు. కేవలం ఇది మాత్రమే భారతదేశంలో ఉందండి. సో ఈ భాగం మాత్రమే మనకు భారతదేశంలో ఉంది. ఈ భాగం అంతా కనుక మనం చూసినట్లయితే వాస్తవంగా పాకిస్తాన్ లో ఉందండి. ఇప్పుడు యుద్ధం అంటూ కనుక మనకు వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దీన్ని వెనక్కి తీసుకురావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మొన్న బాలాకోట్ దాడులు జరిగినాయండి. బాలాకోట్లు దాడులు జరిగినప్పుడు కూడా అంటే ఇక్కడతో ఆగిపోలేదు కానీ మన స్టోరీ కనుక కంటిన్యూ చేసినట్లయితే ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఇప్పుడు పాకిస్తాన్ ఆధీనంలో ఉండిపోయింది. వీళ్ళు ఏం చేశారంటే ఆజాద్ కాశ్మీర్ తో ప్రాబ్లం స్టార్ట్ చేయడం కోసం ఇక్కడ తీవ్రవాద ఉగ్రవాద సైనిక శిబిరాలని ఏర్పాటు చేశారండి లష్కర్ ఈ తయ్యబా ఈ పిఓకేలో. ఎందుకంటే పిఓకేలోకి భారతదేశం వెళ్ళడానికి లేదు ఇప్పుడు. కారణం ఏంటంటే ఆ డిస్ప్యూటెడ్ ఏరియా కాబట్టి స్టేటస్ కో ఎవరున్న వాళ్ళు అక్కడ ఆగిపోండి అన్నారు. మనం ఇక్కడ ఆగిపోయాం. పాకిస్తాన్ కి పూర్తి అవకాశం దొరికిందండి. ఇదిగో హిజ్బుల్ ముజాహిద్దీను, లేకపోతే లష్కర్ ఈ తయ్యబా, తాలిబన్, లేకపోతే ఇండియన్ ముజాహిద్దీను, ఇలాంటి ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో ఈ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఇటు ఐఎస్ఐ చేత్తోని, ఇంకోటి ఏంటంటే ఐఎస్ఐ అండి, ఐఎస్ఐ ప్లస్ పాక్ ఆర్మీ, ఈ రెండు కలిసి వీటిని సపోర్ట్ చేస్తూ పెంచి పోషిస్తున్నాయి. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, టెర్రరిస్ట్ క్యాంపులు ఏదైతే ఉన్నాయో ఈ టెర్రరిస్ట్ క్యాంపులన్నింటినీ కూడా పెంచి పోషిస్తున్నాయండి. పెంచి పోషించడం కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సమయానుకూలంగా బ్యాడ్ వెదర్ కండిషన్స్ లో ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని నెమ్మదిగా ఇక్కడికి తీసుకొస్తున్నారండి, కాశ్మీర్ కి తీసుకొస్తున్నారు. ఈ కాశ్మీర్ కి తీసుకొచ్చి ఈ కాశ్మీర్ లో వాళ్ళు జిహాద్ను ప్రకటించారు. జిహాద్ ఇప్పుడు ఏంటి ఏమంటున్నారంటే కాశ్మీర్ ని భారతదేశం కబలించి వేసింది, పాకిస్తాన్ వెర్షన్. ఇప్పుడు వీళ్ళ స్వతంత్రం లేదు, భారతదేశానికి స్వతంత్రం ఉంది కానీ కాశ్మీర్ కి స్వతంత్రం లేదు. కాబట్టి మా యొక్క స్వతంత్ర సమరయోధులు, సో కాల్డ్ స్వతంత్ర సమరయోధులు వాళ్ళు చెప్తున్నారు స్వతంత్ర మిలిటెంట్స్ అంతా కూడా స్వాతంత్ర సమరయోధులుగా చెప్తున్నారు. పాకిస్తాన్ ఉప ప్రధాని కూడా అదే చెప్పారు. వాళ్ళు స్వతంత్ర సమరయోధులు, వాళ్ళు ఉగ్రవాదాన్ని స్వతంత్ర సమరయోధులు ఎప్పుడు కూడా అమాయకులైనటువంటి పౌరుల్ని చంపరు, లేదా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయరండి. వీళ్ళకి ఏంటి అంటే ఇస్లాం మతాన్ని స్ప్రెడ్ చేయడము, జిహాద్ ని స్ప్రెడ్ చేయడము, అలాగే ఈ జిహాద్ పేరుతో ఈ కాశ్మీర్ ని మొత్తం పాకిస్తాన్ వైపు తీసుకువెళ్ళడం అనే